పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ అయితే మీకోసం ముందుగానే ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ టైం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ ఇచ్చేయండి. ఈరోజు స్టోరీ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. అయితే అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు బృందావనంలో. కన్నా అయితే ఇంకా లెగడు. కన్నా ఏంట్రా ఇంకా లెగలేదు, కాలేజీకి వెళ్ళవా అని చక్రి అంటూ ఉంటాడు. వాడికి బాగోలేదు అని పెద్ద చెప్తాడు. ఏమైందని, ఎందుకు పడుకున్నాడు అంటే వాడికి జ్వరం వచ్చింది అన్నాడు. ఏంట్రా పద్దాక నీకు చుట్టంలాగా వస్తూనే ఉంటుందా జ్వరం అని చెప్పి చక్రి అంటాడు. వాడికేమో ఊరికినే రాలేదు, వాడి బెంగ పట్టుకొని వచ్చింది జ్వరం అని పెద్ద చెప్తాడు. ఈరోజు నేను పనికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను, ఇంట్లోనే ఉంటాను అని చెప్తాడు పెద్ద. దీనికోసం నువ్వెందుకు అన్నయ్య పని వదిలి ఉండడం, వీడి దగ్గర నేను ఉంటాను, వీడిని నేను చూసుకుంటాను అని చక్రి చెప్తూ ఉంటాడు. సరే అయితే జాగ్రత్తగా చూసుకో, ట్యాబ్లెట్స్ డెస్క్లో ఉన్నాయి, అవన్నీ వెయ్యి అని చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పి పెద్ద అయితే జాగ్రత్తలు చెప్పి పనికి వెళ్ళిపోతాడు. చక్రి అయితే మీ వదినికి ఫోన్ చేయరా, వీడియో కాల్ చేయరా, మీ వదినికి ఫోన్ చేస్తే రమ్మనరా అని చెప్తూ ఉంటాడు. అయితే కన్నా వినడు. నేనెందుకు ఫోన్ చేయాలి, నేను చేయను, వదిన కంగారు పడుతుంది, నేను ఫోన్ చేయను. నువ్వు ఇందుకేనా నన్ను చూస్తూ ఉండాను అని అన్నయ్యతో అబద్ధం చెప్పావా? నువ్వేమి నన్ను చూసుకోక్కర్లేదు, నాకు తెలుసులే నీ సంగతి. ఈ వంకతో వదిన గురించి నువ్వు చూడ్డానిక, నీకు ఎలా అర్థమైందా అని చెప్పేసి చక్రి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ లోపల చక్రి ఏమో మళ్ళీ కార్లు ఇస్తూ ఉంటాడు కదా, వాళ్ళ దగ్గరికి అయితే చక్రి వెళ్తాడు. వెళ్ళి నువ్వు ఏంటి చాలా హ్యాపీనా, చాలా ఆనందంగా ఉన్నాను నారాయణ అంటూ ఉంటాడు. నేనేం హ్యాపీగా ఉన్నాను, నీ మూలానే ఇదంతా జరిగింది అని చెప్తూ ఉంటాడు చక్రి. ఏం జరిగింది అని అంటే, నువ్వు చెప్పినట్టు చేయబట్టే నా జీవితం సంకనాకిపోయింది, మా ఆవిడ వెళ్ళిపోయింది అని కోపంగా అంటూ ఉంటాడు చక్రి. అయితే ఇంకా అక్కడి నుంచి కోపంగా చక్రి బాగా నారాయణ తిట్టేసి బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ లోపల మళ్ళీ హాస్టల్కి అయితే వస్తాడు చక్రి. బెలూన్స్ మీద సారీ అని రాసి మహాలక్ష్మి కిటికీ దగ్గరకు అయితే పైకి వేస్తూ ఉంటాడు. ఎవరు ఈ బెలూన్స్ వేసింది, ఎవరు ఎవరు అని మహాలక్ష్మి వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటూ ఉంటారు. ఎవరో చూడగానే కింద అయితే చక్రి ఉంటాడు. ఏంటి నీ కోసం ఇన్ని తెస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడా అని చెప్పి మహాలక్ష్మి ఫ్రెండ్ అయితే అడుగుతూ ఉంటుంది. అదేమి లేదు అని చెప్పి కిందకు వచ్చి చేపట్టుకొని పక్కకు లాక్కొచ్చి, నన్ను ఎక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా, ఏంటి నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఏంటి అని చక్రిని బాగా తిట్టిద్ది. ఏమండి మీరు నన్ను ఎన్నైనా తిట్టండి, నన్ను క్షమించండి, సారీ అని చెప్తూ ఉంటాడు చక్రి. అయితే నేను మిమ్మల్ని ఏదైనా అంటాను కానీ మీరు అని కూడా నువ్వు అంటది ఏంటి, నువ్వు అని ఏకవచనంతో మాట్లాడుతున్నావు అని చక్రి అంటాడు. ఇంకా మీకు జన్మలో నేను మర్యాద ఇవ్వను అని అయితే మహాలక్ష్మి అంటుంది. సరే మర్యాద ఇవ్వకపోయినా ఏం పర్వాలేదు అని చక్రి అంటాడు. సో సీరియల్ అయితే అక్కడితో ముగుస్తుంది. ఇంకా ముందు ఎపిసోడ్లు కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి, అప్డేట్స్ ఇస్తాను.